నమస్తే భయ్య, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఇది పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2 కంటిన్యూషన్ అన్న. ఇది పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా చూడండి. ఇది ఫుల్ ఇంజిన్ అన్నమాట. ఫుల్ ఇంజిన్ని కంప్లీట్గా మనం బండి వచ్చిన కాడ నుంచి ఓపెన్ చేసిన కాడ నుంచి మళ్ళీ కంప్లీట్గా ఫిట్ చేసి బండి కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఫుల్ వీడియో పెట్టాను. సో ఈ వీడియో అనేది మీరు కంటిన్యూషన్ చూడండి. మీకు కంటిన్యూషన్ ఫస్ట్ వీడియో కావాలంటే దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీగా చెక్ చేయండి. సో ఇది మొత్తం ఆల్మోస్ట్ అది అంతా అయిపోయింది. ఇక్కడ క్యామ్ చైన్ ఇటు పక్క వచ్చేసి క్యామ్ చైన్ ఎక్కించేసాము. ఈ క్యామ్ చైన్ ఎక్కిస్తేప్పుడు కూడా టైమింగ్ పెట్టుకొని మంచిగా క్యామ్ చైన్ ఎక్కించుకోవాలి. టైమింగ్లో పెట్టేసి క్యామ్ చైన్ ఎక్కించుకోండి సైడు. దీంట్లో కూడా ఒక్కోసాట కంటిన్యూగా కొన్ని చోట్ల ఇంపార్టెంట్ లేనప్పుడు ఫాస్ట్ వరకు పెట్టాను. కొంచెం ఇంపార్టెంట్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని యాజ్ టీజ్గా వీడియో ప్లే అవుతుంది. దయచేసి గమనించండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారనే ఉద్దేశంతో వీడియో పెట్టడం జరిగింది. ఈ మ్యాగ్నెట్ ఎక్కించుకునేటప్పుడు కంపల్సరీగా మ్యాగ్నెట్ లోపల ఏమన్నా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎక్కించుకోండి భయ్యా. నేను పదే చెప్తున్నాను మ్యాగ్నెట్ గురించి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. దాంట్లో స్క్రూస్ కానీ నెట్లు కానీ పెడితే చూడకుండా పెడితే మాత్రం మొత్తం కాయిల్ అనేది కంపు అయిపోతుంది. ఇది ఆల్రెడీ మాకు జరిగింది కాబట్టి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మ్యాగ్నెట్ లోపల కంపల్సరీగా క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టమని చెప్తున్నాను. సో ఈ మ్యాగ్నెట్ పెట్టి దీని టైమింగ్ కూడా అక్కడ చెక్ చేసుకోండి అలాగా. సో ఈ పాయింట్కి ఇట్లా అక్కడ డాట్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఈ మ్యాగ్నెట్కి పైన ఒక చాంబర్కి చిన్న కటింగ్ ఉంటుంది. ఆ కటింగ్ దీన్ని మ్యాచ్ అవ్వాలి. అలా చూసుకొని టైమింగ్ పెట్టుకోండి. ఇట్లా టైమింగ్లో ఉన్నప్పుడు టైమింగ్ పెట్టుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ స్క్రూస్ అనేది టైట్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఎందుకంటే ఆ టైమింగ్లో ఉన్నప్పుడు కరెక్ట్ చెక్ చేసుకోవాలి. కింద చెక్ చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి ఆ కింద ఉండగానే ట్యాబ్లెట్ స్క్రూస్ అనేది ఫిట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అదేం కాపాడుతున్నారు చెప్తున్నారు. ఇది టైమింగ్లో ఉన్నప్పుడు ఈ వాల్ సెట్ చేసుకోవాలి, కరెక్ట్ టైట్ చేసుకోవాలి. క్యామ్ చైన్ది బోల్టు కంపల్సరీగా ఇప్పుడు నీట్గా ఎక్కించేసుకోండి.
ఎందుకంటే ఆ రబ్బర్ పైన ఎలా ఉందన్నది కూడా మీరు చూసుకొని ఆ లివర్ కానీ రబ్బర్ కానీ ఎలా ఉందో చెక్ చేసుకొని ఎక్కించుకోండి. క్లచ్ ప్లేట్ అసెంబ్లీ పోయా ఇంకా ఆ వాషరు బుష్ ఇవన్నీ కామన్ కదా వేసుకోవడం. ప్రైమర్ గేరు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంటుంది దీంట్లో మీరు చూస్తూ ఉండండి. తర్వాత బెల్ కటింగ్ వాచ్లను ఈ కటింగ్ వాచ్లు కంపల్సరీ గ్రీజ్ పెడితేనే అక్కడ నిలుస్తాయి. ఆ స్లాట్లో గ్రీజ్ పెట్టేసి ఆ స్లాట్లో కూర్చోబెట్టుకొని పైన కప్పు వాష్ వస్తుంది కదా వాటిలో పట్టుకోవడానికి ఆ కప్పు వాషర్ కూడా నీట్గా పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలు మాత్రం ఫస్ట్ టైం నాకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్. క్లచ్ ప్లేట్లు ప్లస్ స్టీల్ ప్లేట్లు ఇవన్నీ ఇంకా మీకు తెలిసినవి యాస్టీజ్గా సైడ్ ఓఈ కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఇది. సో ఇంకా క్లచ్ ప్లేట్లో ఫస్ట్ క్లచ్ ప్లేట్ వస్తుంది, తర్వాత స్టీల్ ప్లేట్ వస్తుంది. క్లచ్ ప్లేట్ స్టీల్ ప్లేట్ ఇలా కంటిన్యూగా వస్తుంది. తెలిసిందేగా మీకు. నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేమ్స్ నాకు వెళ్ళి పెట్టుకోండి. షార్ప్ ఎడ్జ్ ఉన్నది 5 పెట్టుకోమని చెప్పాను. సో అలాగే కంటిన్యూ చేయండి. లేనే లేదు. ఓకే ఇప్పుడు
గేర్ ఒకటి తీసుకొస్తారా ఇక్కడ గేర్ సపోర్టింగ్కి తిరగకోకుండా గేర్ పెట్టుకొని అలా మనం క్లచ్ ప్లేట్ బోల్ట్ అనేది టైట్ చేసుకుంటున్నాము. అదే సపోర్టింగ్ కోసం గేరు. తీసుకోలేదు కదండి. మీరు కంపల్సరీగా ఈ క్లచ్ ఎట్లాగో చేస్తున్నారు, ఇంజిన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఓరింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఓరింగ్ మళ్ళీ లీక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ లీక్ అవుతుందంటే కంపల్సరీగా ఆయిల్ సీల్ అయినా బయట నుంచి వేసుకోవచ్చు, కానీ అక్కడ ఓరింగ్ అనుకోండి ఖచ్చితంగా మనం వేసుకోకపోతే అక్కడ నుంచి లీక్ అయితే మళ్ళీ క్లచ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఖచ్చితంగా ఆ ఓరింగ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఓరింగ్ వేసుకుంటే మీకు అక్కడ ఆ నుంచి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేయకపోతే మళ్ళీ అదొక పెద్ద పని, మళ్ళీ క్లచ్ అంతా ఓపెన్ చేయాలి. ఇంత చిన్న ఓరింగ్ కోసం అని చెప్పేసి మనం అంత శ్రమ తీసుకోకూడదు. అందుకని చెప్పేసి అది ఇచ్చినప్పుడే ఎట్లా ఒక ప్యాకింగ్ కిట్లో ఓరింగ్లు వస్తుంది కాబట్టి ఆ ఓరింగ్ అనేది ఖచ్చితంగా వేసేసుకోండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది. బయట అవుట్ సైడ్ ఆయిల్ సీల్ అనుకోండి, అవుట్ సైడ్ ఆయిల్ సీల్ అయితే అవుట్ సైడ్ నుంచి తీసేసేసి ఆ స్క్రూ డ్రైవర్ పెట్టి మెల్లగా బయటికి తీసుకొని వేసుకోవచ్చు మనం. కానీ ఇది లోపలికి ఉంటుంది కదా, ఇది కంపల్సరీ క్లచ్ లివర్ అనేది లోపలికి ఉంటుంది కాబట్టి క్లచ్ ఓపెన్ చేసిన తర్వాతే ఆ ఓరింగ్ వేయడానికి వస్తుంది. అందుకని చెప్పేసి మనం క్లచ్ ప్లేట్లు వేస్తున్నప్పుడు లేకపోతే ఇంజిన్ చేస్తున్నాం కాబట్టి ఇంజిన్ చేస్తున్నప్పుడు వీటిని అనేది ఆ ఓరింగ్ అనేది ఖచ్చితంగా అట్లాంటి చిన్న చిన్న వాటిని అయితే వదిలిపెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ మనం రిస్క్ పడకుండా ఉండాలంటే అటువంటి చిన్న చిన్న వాటిని వేసేసుకోవాలి. తప్పదు అనుకుంటే వేసుకుంటే బెటర్.
దీనిపైన స్పాకెట్ ఆయిల్ సీలు, చైన్ స్పాకెట్ ఆయిల్ సీలు కంపల్సరీ కొత్తది వేసుకోవాలి. చైన్ స్పాకెట్ ఆయిల్ సీలు ఇవి కంపల్సరీగా కొత్తది వేసుకుంటే బెటర్. తర్వాత డాట్ రబ్బర్స్, డీ రబ్బర్ అంటారు, డాట్ రబ్బర్ అంటారు, ఇట్లాంటి వాటిని కంపల్సరీగా చిన్న చిన్న ఐటమ్స్ని కొత్తవి వేసుకోండి. చూడండి అన్న, ఇది బండి మొత్తం ఇంజిన్ ఓపెన్ చేసేసాము. ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత బయటికి తీసి ఇంజిన్ మొత్తం మనం బాడీని సపరేట్ చేసిన తర్వాత మన ఇంజిన్ అనేది మొత్తం కంప్లీట్గా ఫుల్ ఇంజిన్ చేస్తున్నాం. సో ఇలా కంప్లీట్గా ఓపెన్ చేసేసాము. ఈ కస్టమర్ బండి అక్కడక్కడ వెల్డింగ్లు చేయించుకున్నాడు. సో అది మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇంజిన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంజిన్ ఎక్కించేసుకున్నాం. ఇక ఇంజిన్ కంప్లీట్గా ఫిట్టింగ్ చేసేసుకొని కింద ఫౌండేషన్ బోల్ట్లు, దానికి వచ్చే బోల్ట్ మొత్తం అన్నీ వేసి ఫిట్ చేసుకున్నాం. పైప్ ఉంటుంది చూపించి పైప్ వచ్చాలిగా, ఇది ఈ పైప్ బాబు గారు పైప్ పెట్టాలిగా. అదే పెడుతున్నా, చూపించున్నట్లే పెట్టు. ఇప్పుడు పైన పెట్టినా పెట్టలేదు. ఈ ఫౌండేషన్ బోల్డ్ అది వేసుకొని ఫుల్ టైట్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా పద్దాక మనం వాటిని చూడడం, వాటిని ఎక్కువగా అబ్జర్వ్ చేయం కనుక ఈ ఫౌండేషన్ బోల్ట్ అనేది పైన కింద వేసే బోల్ట్ని ఖచ్చితంగా నట్లో ఏరిని పెట్టి నీట్గా కంపల్సరీగా టైట్ చేసుకోండి. ఎందుకంటే మనం వాటిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం ఒక్కోసారి.
బోల్డ్ ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మీకు కింద 2 ఫౌండేషన్ బోల్డ్లు కూడా వస్తాయి. అవి కూడా 12 నెంబర్ బోల్డ్లు. అవి కూడా వేసి అవి కొంచెం పైన ఉన్న ఫౌండేషన్ బోల్డ్ని కొంచెం లూజ్ పెట్టుకొని ఈ కింద 2 బోల్డ్లను కూడా టైట్ చేసుకోవాలి. కింద వచ్చినాయి కదా 2 12 నెంబర్ బోల్డ్లు. ఇటు 12 నెంబర్ బోల్డ్ని మనం వీటిని కూడా దగ్గర వరకు టైట్ చేసుకొని ఆ ఫౌండేషన్ బోల్డ్లు టైట్ చేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ వీటిని టైట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఈక్వల్గా చేసుకుంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది. ముందు అవి టైట్ చేసినా కింద ఎక్కినాక కింద టైట్ చేస్తే పైన కూర్చోడానికి కొద్దిగా ఇబ్బంది. సో అందుకని చెప్పి పైన వాటిని కొంచెం టైట్ చేసుకొని లూజ్ పెట్టుకొని కింద వచ్చేసి కింద ఈ 12 నెంబర్ బోల్ట్ అనేది మనం టైట్ చేసుకోవాలి. కొంచెం లూజ్ పెట్టుకొని మళ్ళీ పైన బోల్ట్ని టైట్ చేసి కింద మళ్ళీ టైట్ చేసుకోవాలి. కాయిల్ ప్లేట్ అసెంబ్లీ ప్లేట్ కూడా ఆయిల్ సీల్ కంపల్సరీగా మార్చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ సీల్ కిట్ తీసుకొచ్చాము కాబట్టి మొత్తం ఆయిల్ సీల్ వస్తాయి కాబట్టి ఈ ఆయిల్ సీల్ కంపల్సరీగా వేసేస్తాం. ఎందుకంటే దీనికి అంతకుముందు బండికి ఆయిల్ లీకింగ్ ప్రాబ్లం కూడా ఉంది. సో అందుకని చెప్పేసి మనం ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆయిల్ సీల్ కూడా ప్రతి కూడా మార్చేస్తున్నాం.
పెట్రోల్ పైపు లెంత్ ఎక్కువైపోయి మడతపడిపోతుంది. సో అందుకని చెప్పి కొంత కట్ చేసాము దాన్ని, కొంత కట్ చేసి మళ్ళీ పెడుతున్నాం. సో కార్బోరేటర్ అది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత పెట్రోల్ పైప్ని కొంచెం లెంత్ ఎక్కువైపోతే కట్ చేసి ఆ పెట్రోల్ పైప్ మళ్ళీ పెట్టేసాము. గేర్ సాఫ్ట్, గేర్ లెవర్ ఇవి కూడా కట్ చేసేసాము. యాక్చువల్గా ఇది గేర్ సాఫ్ట్ వచ్చేసి లోపల థ్రెడింగ్ స్లాట్స్ ఖరాబ్ అయిపోయింది గేర్ లెవర్కి వచ్చిన ప్లేస్లో, సిట్టింగ్ ప్లేస్లో. సో అందుకని చెప్పి ఈ గేర్ సాఫ్ట్, గేర్ లెవర్ కూడా కొత్త తీసేసినాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది ఆయిల్ బోల్టు. ఈ కింద వచ్చేసి రైట్ సైడ్ కింద బోల్ట్ ఉంది కదా, ఈ కింద బోల్ట్ వచ్చేసి ఆయిల్ బోల్ట్. మనం ఇంజిన్ మొత్తం ఎక్కించాం కదా, బండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఇక్కడ నుంచి వస్తుంటే మనం ఆయిల్ సర్క్యులేషన్ అవుతున్నట్టు లెక్క. అప్పుడు లేదు అంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇంజిన్ బయటికి తీయాల్సిందే, బయటకు తీసి మళ్ళీ చెక్ చేయాల్సిందే. పైన వచ్చేసి హెడ్ క్యాప్ వస్తుంది కదా, ఆ క్యాప్ నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు, లేదా ఈ బోల్ట్ దగ్గర నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. హెడ్ క్యాప్ అంటే అక్కడ 17 పైన నెంబర్ ఉంటుంది, దాని నుంచి అయినా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదా ఈ బోల్ట్ నుంచి 10 నెంబర్ బోల్ట్, ఈ బోల్ట్ నుంచి మనం ఓపెన్ చేసి ఇట్లా ఆయిల్ వస్తుందో లేదా చెక్ చేసుకొని ఆయిల్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కస్టమర్కి బండి ఇవ్వాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా బయటకు ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసి ఖచ్చితంగా ఆయిల్ వచ్చేదాకా చేయాల్సిందే. సో సైలెన్సర్ కూడా ఏమైందంటే సైలెన్సర్ కూడా హోల్స్ పడినాయి. సో హోల్స్ పడింది కాబట్టి ఆ బీటింగ్ హోల్స్ పడినప్పుడు సౌండ్ డిఫరెంట్గా వస్తుంది కదా, ఆ బీటింగ్ మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవర్ కాదు కనుక మన దాన్ని కూడా వెల్డింగ్ చేయించుకొచ్చాము. గ్యాస్ వెల్డింగ్ తీసుకెళ్ళి గ్యాస్ వెల్డింగ్ కూడా కంప్లీట్ చేయించుకొని తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, సౌండ్ వేరే వస్తుంది కదా అని చెప్పేసి మరి కస్టమర్ అనవచ్చు. ఎందుకంటే ఇంజిన్ మొత్తం చేస్తున్నాం కదా, ఇంజిన్ చేసినప్పుడు మళ్ళీ సౌండ్ వేరే వస్తుందని చెప్పేసి వాళ్ళు డౌట్ పడతారు. అందుకని చెప్పేసి ఇలాంటి సైలెన్సర్లో కూడా చిన్న చిన్న హోల్స్ ఉన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చేయించుకుంటే ఇది ఫ్రెండ్స్ సౌండ్ కంప్లీట్ అనేది స్మూత్ అయిపోయిన తర్వాత సో కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇది కంప్లీట్ చేసేస్తాం. ఇంజిన్ అంతా అయిపోయింది. ఇది తర్వాత 4 కోన్ సెట్ ప్రాబ్లం ఉంటే కూడా కోన్ సెట్ కూడా చేసాము.
ఫోన్ సెట్టు, అలాగే చైన్ కిట్టు, అలాగే ఎక్స్ట్రా ఇండికేటర్లు కూడా వేసేసాము. చైన్ కిట్ ఉంటే చైన్ కిట్ కూడా ప్రాబ్లం ఉంటే చైన్ కిట్ కూడా కొత్త వేసేసినాము. దీనికి ఇంజిన్తో పాటు ఎక్స్ట్రా వర్క్లు కూడా ఇవి కూడా చేసాము. సో మొత్తానికైతే బండి అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను. చాలా స్మూత్గా ఉంది ఇప్పుడైతే.